బాధే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. విన్నారు కదా, అర్థమైంది కదా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారి ఆడియో ఎప్పటిదో పాత ఆడియోను తీసుకొచ్చి ముందట పెట్టి అబద్ధాలు మోసాలు అని అంటే, కోరుట్ల నియోజకవర్గంలో 17 సంవత్సరాలుగా మీ నాన్నగారి మీ యొక్క అబద్ధాలు మోసం తిరగబడ్డారు. నువ్వు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నావు అని. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఎక్కడన్నా మీరు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట విన్నారా మీరు అసలు? ఇంకొక ముచ్చట మీరు జాగ్రత్తగా వినాలి, మీరు అందరు ప్రెస్ మిత్రులు అందరూ కూడా. ఏమంటాడు రేవంత్ రెడ్డి మొన్న? నా ఫోన్ ట్యాప్ కాలేదు, నన్ను అందుకొరకే సిట్టు పిలవలేదు చెప్పిండా లేదా? ఆయనే చెప్పిండా? మరి అంతకుముందు ఏమన్నాడు? అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నా ఫోన్ ట్యాపింగ్ కాలేదేమో, నన్ను పిలవలేదు, పిలిస్తే పోతా అని అన్నారు. వాళ్ళు కనుక పిలిస్తే నేను వెళ్తా అన్నారు. కానీ దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కాలేదు, అది కాలేదు, ఇది కాలేదని. అరే సారు, మీ ఆడబిడ్డ ముఖ్యమంత్రి గారి కూతురే మాట్లాడుతుంది, మాజీ ముఖ్యమంత్రి గారి కూతురే, అయ్యా నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు మా ఊళ్ళో అని చెప్పేసి పాపం ఏడ్చుకుంటూ చెప్తుంది కదా సంజయ్ కుమార్ గారు. విన్నారు కదా, అర్థమైంది కదా. రోజు అబద్ధాలు మోసము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత అబద్ధాలు వెన్నతో పెట్టిన విద్యన, మరి మీకు దేంతో పెట్టిన విద్య? మీ మోసాలు చెప్పమంటారా, ఒక పుస్తకాన్ని రాయమంటారా? మీ మోసాలు, షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తాం, లేకపోతే ఆ గేట్కే ఉరిపెట్టుకుంటాం, 7 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీకి ఓటేసి మీ నాన్నగారు 7 కోట్లు తీసుకోలేను. కేసీఆర్ గారు మరి ఎందుకు సస్పెండ్ చేసిండు అప్పుడు? మళ్ళీ రాఘోపేట గ్రామంలో బస్టాండ్ దగ్గర బాదం చెట్టు కింద మీ నాన్నగారు అయ్యప్ప స్వామి మీద ఒట్టు, నేను 7 కోట్లు తీసుకోలేదు, నేను కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓట్లు వేయలేదని చెప్పి మీ నాన్నగారు చెప్పినో లేదో ఒకసారి మీ నాన్నగారిని అడగండి. ఇంకా 5 రూపాయల భోజనం ఎలక్షన్లకు ముందు నేనే పెడుతున్నా అని చెప్పారు. ఎటుపోయింది మిట్పల్లి కోరుట్లలో 5 రూపాయల భోజనం? మల్లాపూర్ నుండి ఒక బస్సు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మల్లాపూర్ నుండి ఒక బస్సు హైదరాబాద్కి వేస్తే నేనే తెప్పించినా అంటున్నారు. మరి 10 సంవత్సరాలు ఏం చేసిరు? 10 సంవత్సరాలు ఈ ఆలోచన రాలేదా మీ నాన్నగారికి మీకు?